ఇప్పుడే హౌజెస్ షూట్ అయిపోయింది. ఆ పెద్దలు కనిపిస్తుంది కదా, అది మా ఇల్లే. దాని పక్కనే అంటే 2 ప్లాట్లు ఆనుకొని 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఆ రోడ్ వచ్చేసి మనకి తొర్రూరు నుంచి కోహెడాకి వెళ్ళే రోడ్డు. ఈ తొర్రూరు అనేది మనకి ఇంజాపూర్ సైడ్ వెళ్తే సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది, ఇటు మునగనూరు సైడ్ నుంచి హయత్నగర్ కనెక్ట్ అవుతుంది అనమాట. 2 హైవేస్ కూడా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ రోడ్కి ఓఆర్ఆర్ కూడా ఈ హౌజు, ఈ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్ ఇది దగ్గర అవుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న 4 హౌజెస్ కూడా సేల్కి వచ్చాయి. ఈ 4 హౌజెస్ కూడా 144.5 స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి, 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటాయి, 26x50 డైమెన్షన్స్తో 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ప్రైస్ వచ్చేసి అలా ఏం చెప్తున్నారంటే, మార్కెట్ డల్ ఉంది కాబట్టి నార్మల్గా మార్కెట్ మంచిగా ఉంటే 82 lakhs పెడదాం అనుకున్నాము. సో మార్కెట్ మూవ్మెంట్ కొద్ది తక్కువ ఉంది కాబట్టి 78 lakhsకే ఇస్తామంటున్నారు. ఇది ప్రైజు. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి పైన నెంబర్ కనిపిస్తుంది వాళ్ళకి కాల్ చేయండి. ఒకసారి లోపల ఇల్లు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు, హౌసెస్ ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ర్యాంప్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు మీరు. అయితే ఇంకోటి ఏంటంటే, చుట్టుపక్కల హెచ్ఎండి వెంచర్స్ చాలా తక్కువ, అందులో హౌజెస్ ఉన్న వెంచర్ ఇది ఒక్కటే నాకు తెలిసి చుట్టుపక్కల. చూసుకోవచ్చు, పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఒక ఇన్నోవా కార్ ఈజీగా పడుతుంది. మనకి పార్కింగ్లో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది, గోడలకి కింద కూడా మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బోరు, అటు పక్కన సంపు, ఇది మెయిన్ డోరు. చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు, ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ బాగున్నాయి. పైకి వెళ్ళడానికి మెట్ల కింద వాష్ ఏరియా ఉంటుంది. మనకి గేట్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ అయితే వేయడం జరిగింది. పైన ఫ్లోరింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు, ఒకసారి సెట్ బ్యాక్స్ చూడండి, ఎంత స్పేస్ వదిలేరు చూడండి. చుట్టుపక్కల మంచి సెట్ బ్యాక్ ఉంది ఇల్లు చుట్టూ. డోర్ కూడా మంచి టేక్వుడ్ వాడి మంచి ఫినిషింగ్తో అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయినాము. వాస్తు ప్రకారం ఇటు పక్కన ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు టీవీ పాయింట్ ఇట్టిచ్చారు. నేను చాలా హౌసెస్ చూశాను, టీవీ పాయింట్ ఇట్టిస్తారు, కానీ వీళ్ళు ఇట్టిచ్చారు. ఎందుకంటే ఇక్కడ సోఫా వేసుకోవచ్చు, ఇక్కడ సోఫా వేసుకుంటే ఇది మనకు పార్టిషన్ లాగా అవుతుంది. ఈ టీవీ చూసుకోవచ్చు, ఇటు పక్కన డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు అని వాళ్ళ ప్లాన్ అంట. ఓనర్ నాకు చెప్పారు, అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఫాల్ సీలింగ్ కూడా బెటర్గా ఉంది, చాలా బాగుంది. మనకి సెల్ఫ్లు ఇచ్చారు, విండో ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి కిచెన్ చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది ప్లానింగ్. చిన్న పూజ గది, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకోగలుగుతారు. కిచెన్ మాత్రం 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఉంది. మనకి సెల్ఫ్లు ఉంది, మంచి యూపీసీ విండో ఇవ్వడం జరిగింది. స్పేస్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా డైనింగ్ ఏరియా, హాల్ అయితే అద్భుతంగా కుదిరింది. రూమ్స్ కూడా చాలా బాగా కుదిరినాయి. మీకు రూమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ పై వరకు వేస్తారు. చాలామంది కింది వరకు, అంటే చాలామంది ఇక్కడ వరకు వేస్తారు, వీళ్ళు మాత్రం పై వరకు వేయడం జరిగింది. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు మీరు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. 2-3 పిల్లలు ఈజీగా ఉండొచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. తర్వాత మనకి యూపీవీసీ విండో, మనకి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది మంచి డిజైన్తో. చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకి హాలు, డైనింగ్ ఏరియా చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. 144.5 స్క్వేర్ యార్డ్స్లో 26x50 డైమెన్షన్స్తో చాలా బాగా కుదిరింది. సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వస్తుందో. ఇటు పక్కన చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కుదిరింది.